సో ఈరోజు మార్నింగ్ డైట్లో నేను జామకాయ తెచ్చుకున్నాను. సో ఈరోజు ఈ రీల్లో మనం ఈ జామకాయ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఇది ఎంటైర్లీ యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్కే వర్తిస్తుందండి. నేనేమంటానంటే A గోవా ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఇది కంప్లీట్లీ మన కంట్రీకి చాలా యాప్ట్. నేను పూర్ మ్యాన్స్ యాపిల్ అని అన్నాను, ఒక వైజ్ మ్యాన్స్ యాపిల్ ఆఫ్ ద ట్రాపిక్ అని. ఒక తెలివైన వ్యక్తి మాత్రమే ఈ గోవా గురించి తెలుసుకోగలరు. ఒక హోల్ గోవా ఫ్రూట్లో విటమిన్ సి అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 125 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేది మన ఓన్ హీలింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా సర్జికల్ లోన్స్ అయి ఉండొచ్చు, లేదా పెథలాజికల్ వూన్స్ అంటే ఏదైనా దెబ్బ తగిలడం వల్ల వచ్చిన వూన్స్ అయి ఉండొచ్చు. ఇది త్వరగా హీల్ అవ్వాలంటే కనుక ఆ పేషెంట్కి ఈ గోవా డైట్లో గోవాస్ అనేది ఇంక్లూడ్ చేస్తే కనుక త్వరగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక గమ్ కేర్, ఇక గమ్స్లో ఉండేది మోస్ట్లీ కనెక్టివ్ టిష్యూ. ఆ కనెక్టివ్ టిష్యూ అనేది హీల్ అవ్వాలన్నా, ఇన్ కేస్ మన గమ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే ఈ వైటమిన్ సి అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇవి ఈ వైటమిన్ సి లెవెల్స్ అనేవి గోవాస్లో చాలా చాలా హైగా ఉంటాయి. ఇంకా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గోవా అనేది చాలా చాలా మంచి డైట్. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక డయాబెటిక్ పేషెంట్స్ చూసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఒక జామకాయని కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు నార్మల్ అయిపోతాయి. ఇక చెప్పుకుంటూ పోతే ఈ గోవాలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేసే గుణాలు కూడా చాలా ఎక్కువ దీనిలో ఉంటాయి. ఒక్క జామకాయ కాదండి, ఈ జామ ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. సో పూర్వం మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు, పన్ను నొప్పి వచ్చినప్పుడు ఆ జామ ఆకు చిగురుల్ని నమిలితే కనుక మీకు కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్తూ ఉండేవారు. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చూద్దాం. సో ఇక గోవా లీవ్స్లో ఉండే కాంపౌండ్ పేరు గుజావరిన్. దీని సైంటిఫిక్ నేమ్ తెలిసింది కదా, సిరియం గుజావా అని. సో అందులో ఉండే కాంపౌండ్ పేరు గుజావరిన్. సో ఈ గుజావరిన్ అనేది మన పెయిన్ని కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఈ జామాకుల్లో ఉండే ఎక్స్ట్రాక్ట్ కానీ ఇన్లేస్ అది నలిపి పెట్టడం వల్ల ఆ కొంచెం పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది. దేర్ ఆర్ స్టడీస్ ఈవెన్ ఏంటి ఈ జామాక్ లీవ్స్లోని ఉన్న ఎక్స్ట్రాక్ట్, ఈ జామాక్ లీవ్స్లో ఉన్న గుజావరిన్ అనేది మన గమ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందన్న స్టడీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇన్ కేస్ ఆ సీడ్స్ తినడం మీకు ఇష్టం లేకపోతే కనుక డిస్కార్డ్ చేసేయండి. కొన్నిసార్లు ఈ సీడ్స్ అనేవి గట్టిగా ఉండడం వల్ల, కొరకడం వల్ల ఆ టూత్ ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కన్క్లూడింగ్, ఏ గోవా ఏ డే కీప్స్ డాక్టర్ అవే.